విజయనగరం జిల్లా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎస్వివివిఎన్ బాబ్జీరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఏదైతే ఈ ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఈ ప్రజెంట్ రూల్స్ ఎలా ఉన్నాయి, దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఈరోజు ఎక్కువగా బెల్ షాపులు కూడా ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీని పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి? మీ అందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన మద్య విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రకారంగా మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో 205 షాపుల్ని ఎస్టాబ్లిష్ చేసి తగు వ్యాపారం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ప్రభుత్వం ఒక అఫోర్డబుల్ లిక్కర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే 99 రూపాయలకి కావాల్సిన అమౌంట్కి ఒక క్వార్టర్ బాటిల్ ఇవ్వడం చేయడం జరిగింది. అట్లాగే చాలా వరకు మద్యం యొక్క రేట్లు కూడా తగ్గించడం జరిగింది. అంతేకాకుండా క్వాలిటీ మద్యాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లాగే షాపులు కూడా నియమ నిబంధనలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. షాపులన్నీ కూడా ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు పనిచేయడం చేసేటట్టు, అలాగే 21 సంవత్సరం కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మద్యం అమ్మకూడదని, అలాగే ఇతర నిబంధనలు ఏవైతే ప్రభుత్వం ప్రిస్క్రైబ్ చేసిందో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసినట్టు అందరికీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా ప్రస్తుతం ఈ వ్యాపారం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటువంటి నిబంధనల ఉల్లంఘన లేకుండా ఎస్హెచ్ఓలందరికీ కూడా తగు సూచనలు ఇచ్చి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇంతేకాకుండా బెల్ట్ షాపులు అనేది ఒక మినెన్స్ ఉంది మన అన్ని జిల్లాల్లో కూడా. అది ఉండడానికి తగు ప్రయత్నాలు చేయడం జరిగింది. అలాగే గ్రామాల్లో వేలంపాట్లు నిర్వహించి అట్లాంటి ఏర్పాటు చేయడానికి తగు ఏర్పాట్లు చేసినప్పటికీ అవన్నింటినీ కూడా మనం విఫలం చేయడం జరిగింది. ఎక్కడో కూడా గ్రామాల్లో ఎక్కడో కూడా వేలంపాట్లు పట్టుకొని బెల్ట్ షాప్ నిర్వహణ అనేది పూర్తిగా నిరోధించడం జరిగింది. అలా కాకుండా ఇంకా కొంతమంది ఈజీ మనీ కోసం, పొట్టకూటి కోసం షాపుల్లో మద్యం బాటిల్ కొని ఎక్కువగా అమ్ముకోవడం చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు నూతన మద్యం నిబంధన వచ్చిన తర్వాత సుమారుగా 273 కేసులు పెట్టి 274 మందిని అరెస్ట్ చేసి ఒక వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 995 లీటర్ల ఐఎంఎల్ని, ఒక 20 లీటర్ల బీర్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఎవరైనా సరే అది మొదటిసారి తప్పు చేస్తే మనం ఒక 41 నోటీస్ ఇచ్చి బెయిల్ ఇచ్చి పంపిస్తున్నాము. రెండోసారి చేస్తే తప్పనిసరిగా రిమాండ్ పంపించి తగు శిక్ష వేయబడుతుంది. అట్లా కాకుండా మినిమం ఒకవేళ శిక్ష ప్రూవ్ అయితే మినిమం 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు లేదా ₹1,00,000 జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ బెల్ట్ షాపులు అయితే ఎవరైతే నిర్వహిస్తున్నారో, ఎవరైతే వీటి కోసం చేస్తున్నారో అలాంటి వారందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము. అట్లాంటివి ఏమి చేయకండి. భవిష్యత్తులో మీరు ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ దేనికి పనికిరాకుండా పోతారు. అంతేకాకుండా జైలు శిక్ష పెడితే మీ యొక్క కుటుంబం ఇబ్బందులు పాలవుద్ది. అందుకని మీరు ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయకూడదని మీ అందరి ద్వారా ఇది హెచ్చరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా ఒకసారి బెల్ట్ షాపు మొబైల్ ద్వారా అమ్మకం జరిగి అనాధికార మద్యం అమ్మితే వాళ్ళని పట్టుకోవడం, కేసు పెట్టడం కాకుండా వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. బైండ్ ఓవర్ చేస్తే ఒక ₹1,00,000 బైండ్ ఓవరు చేసి ఒక 1 సంవత్సరానికి బాండ్ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వారు ఎవరైనా సరే రెండోసారి చేస్తే వాళ్ళకి ₹1,00,000 జరిమానా విధించి 6 నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుంది. దీంతోపాటు కోర్టులో కేసు కూడా ఉంటుంది. ఇలాంటి అన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తున్నాము. ఇప్పటివరకు మనం మన ఉమ్మడి జిల్లాలో 1000 మంది వరకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అందుకని మీరు అందరూ కూడా ఎవరైనా సరే ఇలాంటి వ్యాపారము చేయకూడదని చెప్పేసి ఇది ఒక నేరం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఈ నేరానికి ఎవరు కూడా పాల్పడకండి. దానివల్ల మీ భవిష్యత్తు అంతా పాడవుతుందని చెప్పి ఇందు మూలంగా హెచ్చరించడం జరుగుతుంది. అట్లాగే వైన్ షాపులందరికీ కూడా చెప్పడం ఏంటంటే ఇలాంటి వాడిని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయొద్దండి. చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడైనా మీ దగ్గర కొన్నారు ఈ షాపులని చెప్తే ఆ షాపుకి కూడా లింకప్ చేసి మీకు 5 లక్షల జరిమానా విధించడం జరుగుతుంది షాపులందరికీ కూడా. అదే రెండోసారి జరిగితే మొత్తం షాపు లైసెన్స్ క్యాన్సిల్ జరుగుతుందని చెప్పేసి ఈ మధ్యకాలంలోనే ఉత్తర్వులు వెలువడి జరిగినాయి. అందుకని షాప్ వాళ్ళు కూడా ఎటువంటి బెల్ట్ షాపుని ప్రోత్సహించకూడదని చెప్పి చూస్తున్నాం. ఇకపోతే మనకి ఇక్కడ విజయనగరం జిల్లాలో కంటే పాతపురం జిల్లాలో ఐడి అంటే నాటు సారాయి సమస్య ఎక్కువగా ఉంది. అక్కడ మనం ఆ సమస్య పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము. ఎన్ఫోర్స్మెంటు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్సు, అక్కడ ఎస్హెచ్ఓలు వీళ్ళందరినీ కూడా అక్కడ నాటుసారి రాకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మనకి ఎక్కువగా మన దగ్గర తయారీ కంటే వరిసల తయారీ ఎక్కువగా వస్తుంది. దాన్ని రాకుండా ఉండడానికి మనం తగు చర్యలు తీసుకుంటున్నాం. అట్లాగే ఒరిస్సా నుంచి వాళ్ళతో కూడా కలిసి మన రాష్ట్రం నుంచి, మన జిల్లా నుంచి కూడా కలిసి
ఉమ్మడి దాడులు చేసి అక్కడ అటు నుంచి సారా రాకుండా మనం నిరోధించడానికి తగు ప్రయత్నాలన్నీ చేస్తున్నాము. అలాగే ఇప్పటివరకు కూడా మనకి నాటుసారా సంబంధించి 158 కేసులు పట్టుకోవడం జరిగింది. అలాగే 65 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ బెల్లం ఓట ఏదైతే నాటుసారా తయారు చేస్తారో ఆ బెల్లం ఓటును కూడా మనం పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. అందుకని ఖచ్చితంగా మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా మనం ఏదైతే ప్రాపర్టీ సీజ్ చేస్తామో దాన్ని అంతా డిస్ట్రాయ్ చేస్తున్నాము. అలాగే రవాణా కోసం ఎవరైనా ఈ వాహనాలు వాడితే ఆ వాహనాలు కూడా స్వాధీనం చేసుకొని వేలం వేయడం జరుగుతుందండి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ ఎక్సైజ్ సంబంధించిన నేరాలు ఎవరు కూడా చేయకూడదని చెప్పి మీ అందరికీ హెచ్చరించడం జరుగుతుందండి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మనకి ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఎక్కువగా పార్వతీపురం ఆ ప్రాంతంలో మాత్రం ఎక్కువగా అంటే ఇప్పుడు పార్వతీపురం, సాలూరు, జిఎంఎల్స అలాగే పక్కన ఉన్నటువంటి కుర్బం ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా పక్క రాష్ట్రం అయినటువంటి ఒరిస్సా నుంచి ఎక్కువగా సరుకు వస్తుందని చెప్తూ ఉన్నారు. అక్కడి నుంచి అక్రమంగా రవాణా కాకుండా ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు? ముందుగా చెప్పాలంటే ఇది NDPL అంటామండి, నాన్ డ్యూటీపైడ్ లిక్కర్ అంటాము. ఇతర రాష్ట్రాల్లో సుంకం చెల్లించి మన రాష్ట్రానికి సుంకం చెల్లించకుండా అక్కడి నుంచి రవాణా చేసిందని అక్రమ మద్యం కింద భావిస్తాము. అది ఎట్టి పరిస్థితుల్లో మన జిల్లాకి రావటం లేదు. ఒరిస్సా నుంచి మనకి బోర్డర్ ఉన్నప్పటికి కూడా ఒరిస్సాలోని ఉన్న మద్యం కంటే మన ఈఎన్ఏతో తయారవుద్ది కాబట్టి నాణ్యమైన మద్యం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క రేట్లకి మన యొక్క రేట్లకి కూడా పెద్ద వ్యత్యాసం లేదు. అందువల్ల అక్కడి నుంచి వస్తే కేసులు అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువగా రావట్లేదు. గత 2-3 నెలల్లో బట్టి ఒక కేసు కూడా మనకి నమోదు కావబడలేదు నాన్ డ్యూటీపైడ్ లిక్కర్లో. ఇంతకుముందు ఎప్పుడో మనకి ఎలక్షన్ టైంలో కొన్ని కేసులు జరిగినాయి తప్ప ఈ మధ్యకాలంలో అటువంటి ఒరిస్సా నుంచి వచ్చే ఒరిస్సా నుంచి వచ్చే అక్రమ సుంకం చెల్లించకుండా వచ్చే మద్యం అయితే మన దగ్గర రావట్లేదని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకటే చెప్తున్నారు, చూసాం కదా ఏదైతే ప్రధానంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం షాపులకి అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈరోజు బెల్ షాపులు అయితే మాత్రం బెల్ షాపులు మాత్రం పూర్తిగా పారదోలే ఉద్దేశంతో ఈరోజు అయితే మేమంతా పనిచేస్తున్నామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మెయిన్ షాప్ ఏదైతే వైన్ షాపులో ఉన్న వైన్ షాపుల నుంచి అయితే మాత్రం బెల్ షాపులకి ఎవరైతే మాత్రం ఈరోజు ప్రోత్సహిస్తున్నారో ఆ ప్రోత్సహించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఆ మెయిన్ షాప్ ఏదైతే ఉంటుందో ఆ వైన్ షాప్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు లైసెన్స్ కూడా పూర్తిగా రద్దు చేస్తామని అయితే మాత్రం మరోవైపు చెప్తూ రద్దు చేస్తూ 5 లక్షల రూపాయల వరకు కూడా ఒకవైపు అయితే జరిమానా వేస్తామని అయితే మరోవైపు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయితే మాత్రం వస్తుందో అన్నిటి కూడా కట్టుదిట్టమైన చర్యలు కూడా మరొకవైపు అయితే తీసుకుంటున్నామని మనతో పాటు చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మద్యం షాపుల నుంచి అయితే మాత్రం తీసుకెళ్ళినటువంటి బెల్ట్ షాపులు అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒకటే మీరు గుర్తుంచుకోవాలి, ఎవరైతే మాత్రం ఈరోజు బెల్ట్ షాపుల నుంచి అయితే మాత్రం మాకైతే బాటిల్ దొరికినట్లయితే ఖచ్చితంగా అయితే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసు అయితే ఫస్ట్ నమోదు చేస్తుంది. దాని తర్వాత అయితే మొత్తం ఖచ్చితంగా అయితే చర్యలు అయితే తీసుకుంటాం. దీని పట్ల అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. లేని ఎట్లయితే మాత్రం మీ భవిష్యత్తు నాశనం అవుతుందని అయితే మాత్రం మరోవైపు యువతకు కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకుని అయితే ఈరోజు మద్యం షాపులు అయితే మాత్రం ప్రతి ఒక్కరు దూరం ఉండాలి అనేది మాత్రం ఒకవైపు అయితే చెప్తున్న నేపథ్యం కూడా కనిపించింది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.